మీరు మీ పిల్లల్ని కొడుతున్నారా? అయితే బీ కేర్‌ఫుల్. కొట్టడం వల్ల వాళ్ళు మీ మాట వింటున్నారంటే, అది కేవలం మీరు కొడతారనే భయంతో మాత్రమే. అంతేగాని మిమ్మల్ని అర్థం చేసుకొని కాదు. ఇలా మీరు వాళ్ళని రిపీటెడ్‌గా కొట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పోయే ఛాన్స్ ఉంది. అండ్ కొత్త విషయాలను ప్రయత్నించడం మానేస్తారు. ఇలా చేస్తే ఏమన్నా అవుతుందేమో అని భయంతో. ఈ దెబ్బల నుంచి తప్పించుకోవడం కోసం తమను తాము ఎక్స్‌ప్రెస్ చేసుకోవడం గూడా మానేస్తారు. దీనివల్ల చాలామంది పిల్లలు పిరికివాళ్ళగా తయారవుతారు. ఇంకొంతమంది బాగా అగ్రెసివ్‌గా తయారవుతారు. కేవలం కొంతమంది పిల్లలు మాత్రమే దీని నుంచి బయటికి రాగలరు. ఇలా జరగకుండా ఉండాలి అంటే అసలు వాళ్ళు చేసిన పని ఎందుకు తప్పు అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మీలో చాలామంది 'మిర్జాపూర్' సీరీస్ చూసే ఉంటారు. అందులో 'మున్నా భయ్యా' అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌ని మనకు స్టార్టింగ్ నుంచి ఒక విలన్ లాగా చూపిస్తారు. బట్ మున్నా అలా అవ్వడానికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తే చీటికి మాటికి తన తండ్రి తనను తిట్టడమే. ఇదే మెయిన్ రీజన్. వాళ్ళ నాన్న తిడుతున్నప్పుడు మున్నా ఎక్స్‌ప్రెషన్ చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ తండ్రికి ఏదో ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ అలా తయారయ్యాడు. అండ్ అదొకటే కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి క్రిమినల్స్ మధ్య పెరగడం ఇలాంటి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ మెయిన్ రీజన్ ఎమోషనల్‌గా గైడెన్స్ లేకపోవడమే. సో సింపుల్. మీ పిల్లలకు మీ దగ్గర నుంచి కావాల్సింది ఎమోషనల్ గైడెన్స్. అండ్ మెయిన్ థింగ్, పక్కనోళ్ళ పిల్లలతో ఎప్పుడు మీ పిల్లల్ని కంపేర్ చేయకండి. పక్కనోళ్ళ పేరెంట్స్‌తో మీ పిల్లలు మిమ్మల్ని కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళకి కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది. పిల్లల్ని తిట్టడం వల్లో, కొట్టడం వల్లో లేదా వేరే వాళ్ళతో కంపేర్ చేయడం వల్లో వాళ్ళలో డిసిప్లిన్ రాదు. భయం మాత్రమే వస్తుంది. లేదా ఇంకా వయలెంట్‌గా తయారవుతారు. కరేజ్ అనేది సేఫ్టీ, ట్రస్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్ నుంచి వస్తుంది.